హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఎవరైనా కానీ మన యొక్క ఛానల్కి మెంబర్స్గా కావాలనుకుంటే తప్పకుండా మీరు జాయిన్ అనే బటన్ ద్వారా మెంబర్ కండి. సో మన ఛానల్కి పర్మనెంట్గా మెంబర్గా ఉంటారనమాట. ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటారు. సో ఈరోజు మీరు తమ్నైల్ చూసినట్లు హెచ్డిఎఫ్సి నుంచి ఒక కొత్త ఫండ్ అనేది మనకు డిజిటల్ రంగంలో ఒక కొత్త ఫండ్ అనమాట. సో ఆ ఫండ్కు సంబంధించినటువంటి పూర్తి ఆల్మోస్ట్ ప్రాథమిక సమాచారం అంటే బేసిక్ డీటెయిల్స్ అనేది నేను మీకు స్క్రీన్ రికార్డర్ ద్వారా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దానికంటే ముందుగా చాలామంది మనకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు. నేను బాగా చాలా వరకు సబ్జెక్ట్ అంతా మాట్లాడిన తర్వాత నేను సంబంధించిన ఏఎంసీస్కి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి నేను వాళ్ళ నెంబర్లు ఫార్వర్డ్ చేసినప్పుడు రెస్పాండ్ కావడం లేదు. సో ఇది నేను ఎందుకు ప్రత్యేకంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా, దయచేసి మీరు చాలామంది అంటే రెగ్యులర్గా రెస్పాండ్ అయ్యి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకుంటున్నారు. సో మీరు కాల్ చేసే ముందే మీరు ఒక నిర్ణయం చేసుకొని చేయాలనుకున్నప్పుడు చేయండి, పర్లేదు. అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు చేయండి. సో ఎందుకంటే నేను తీరా వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన తర్వాత పాపం వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. అంటే ఎంత బిజీగా ఉంటారంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఎయిమ్స్, ఇప్పుడు ఎస్బీఐ ఎయిమ్స్ అనుకోండి, జిల్లాకంతా ఒకటి ఉంటుంది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి బ్యాంకులన్నిటికీ లాగిన్స్ అన్నీ వాళ్ళు తీసుకొని చేసి వాళ్ళు వెళ్ళి సర్వీస్ ఇచ్చి వస్తారనమాట. ఒక జిల్లాలో మరి ఎన్ని బ్రాంచులు ఉంటాయో బ్యాంకులు కానీ ఒక్కసారి ఊహించుకోండి. సో మరి అంతమందికి సర్వీస్ ఇచ్చిన తర్వాత అయినా కూడా మన సబ్స్క్రైబర్లు మనం ఎవరైనా ఫార్వర్డ్ చేసినా కూడా మాట్లాడి వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు ఇస్తారు. అయితే అంత బిజీగా ఉన్న వారికి మనము ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేసి వాళ్ళు కాల్ ట్రై చేసి వాళ్ళు మాట్లాడకపోవడము అట్లా రెగ్యులర్గా ఒక 10 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ అట్లా చేస్తున్నారు అనమాట. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మరి ఎవరైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ అనేది 100% మీకు ఉచితంగానే మీకు సర్వీస్ ప్రొవైడ్ అవుతుంది. మీకు అంటే సంబంధించిన ఏఎంసీకి ఫార్వర్డ్ చేసి వాళ్ళు మీతో మాట్లాడి ఒకవేళ ఆన్లైన్లో పాసిబిలిటీస్ ఉంటే ఆన్లైన్లో కంప్లీట్ చేస్తారు ప్రాసెస్ అంతా. లేదు ఫిజికల్గా మీరు ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే కేవైసీ, ఎందుకంటే కేవైసీ అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో మీరు లోకల్గా నేను ఆఫీసెస్కు హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ అంటే ఎస్బీఐ. ఎస్బీఐ అయితే ఆన్లైన్ సరిపోతుంది. ఎస్బీఐకి అయితే మీరు లోకల్ ఆఫీస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఏఎంసీ ద్వారా నేను చేయించగలుగుతా. హెచ్డిఎఫ్సి అయితే కంపల్సరీగా ఫిజికల్గా మీరు కేవైసీ, మొట్టమొదటిసారి ఇన్వెస్టర్ అయితే కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా నేను మీకు ప్రాసెస్ చేయించడానికి సపోర్ట్ చేస్తానన్నమాట. కాబట్టి మీరు దయచేసి ఈ దృష్టిలో పెట్టుకోండి. వీడియో చేసిన వెంటనే ఏదో ఎమోషన్తో కాల్ చేయకుండా కొంచెం ఆలోచించి నిదానంగా 100% ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి. మనము సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా విలువైన సమయము, తర్వాత మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ యొక్క విలువైన సమయాన్ని కూడా మనము అర్థం చేసుకుని వాళ్ళ సమయాన్ని మనం వృధా కాకుండా ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. తర్వాత లంసము సిప్ అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓస్కి ఉంటాయి. లంసమ్ అయినా సిప్ అయినా. లంసమ్ సిప్ అని ఏంటి అని అడుగుతున్నారు చాలా కొత్తగా చూసేవాళ్ళు. సిప్ అంటే ఏం లేదండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మంత్లీ ఇన్వెస్ట్ చేయడం అనమాట. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవ్రీ మంత్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఆ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కట్ అవుతూ వస్తుంది అనమాట. ఆ ఫండ్కి అలాట్మెంట్ అవుతుంటుంది. సో ఆ రోజు ఉన్నటువంటి ఎన్ఏవికి మీ అమౌంట్ కట్ అయినటువంటి ఆ డేట్లో ఆ ఎన్ఏవి ఆ అమౌంట్ అనేది ఆ ఎన్ఏవి అలాట్మెంట్ అవుతుంది అనమాట. సో ఫండ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి నెల మీకు రెగ్యులర్గా స్టాండర్డ్గా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని సిప్ అంటారు. లంసమ్ అంటే ఏంటంటే, లంసమ్ అంటే ఒకటేసారి కొంచెం అమౌంట్ మొత్తం అన్ని లంసమ్ అంటారు. ఆ లంసమ్గా మనం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో లంసమ్ చేసినా సిప్ చేసినా కూడా మీరు మధ్యలో అడిషనల్గా మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా డబ్బు ఉన్నప్పుడు, మార్కెట్ బాగా డౌన్ అయినప్పుడు మీరు చేసుకోవచ్చు. సో ఇది మీరు డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట.
సో ఇదొకటి గుర్తులో పెట్టుకోండి. ఇంకా నేను వీడియోలోకి వెళ్దాం. మనం క్లియర్గా ఒక 2-3 నిమిషాల్లో మిగతా వీడియో అంతా కంప్లీట్ చేస్తాం. సో ఈ ఫండ్ పేరు వచ్చేసి హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ ఫండ్ అనమాట. మనకు ఇది 22 నవంబర్ 2024 నుండి 6 డిసెంబర్ 2024 వరకు అప్లై చేసుకోవడానికి యూనిట్ 10 రూపీస్తో మనకు సమయం అనేది ఉంటుంది. మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డేట్లోనే మనం అప్లై చేసుకుంటే యూనిట్ 10 రూపీస్తో అలాట్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట. సో థీమాటిక్ ఫండ్ అనుకోండి. సో మనకు మినిమం ఇన్వెస్ట్మెంటు సిప్ అయితే 100 రూపీస్, లంసమ్ అయితే ఒక 5000 చేసుకోండి. లంసమ్ మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ డిజిటల్ ఫండ్ అనేది ఏంటనేది కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ డిజిటల్ రంగాల్లో, అంటే ఇప్పుడు సపోజు ఈ కామర్స్ అని, ఈ వ్యాలెట్స్ అని అంతా మన కొత్తగా డిజిటల్ యుగం అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కదా, డిజిటలైజేషన్ అవుతుంది కదా, వాటిలో ఆ యొక్క స్టాక్స్ మీద, ఆ కంపెనీల మీద ఇన్వెస్ట్ చేయడము జరుగుతుందన్నమాట. సో కాబట్టి డిజిటల్ అంటే ఇది నిఫ్టీలో బెస్ట్ పర్ఫామ్ చేసే, అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఉంటాయి కదా మనకి, వీటిలో బెస్ట్ పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద సో డిజిటల్లీ బాగా దూసుకుపోయే ఆ యొక్క స్టాక్స్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని మనకు వీళ్ళు చెప్తున్నారు అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు సిప్ అయినా లంసమ్ అయినా కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. మీకు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఉంటుంది ఆల్రెడీ, మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.